వెల్కమ్ టు లైఫ్ ఎక్స్పీ. ఈరోజు మనతో ఉన్నారు డాక్టర్ దేవరావు గారు. దేవరావు గారు కరీంనగర్కి చెందిన ఒక గొప్ప వ్యక్తి, ఒక గొప్ప నారాయణరావు గారి గురించి ఈరోజు మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్తే సార్. నమస్కారం సార్ చెప్పండి సార్ నారాయణరావు గురించి. నారాయణరావు గారు కరీంనగర్లో ఒక పబ్లిక్ ప్రాసిక్యూటర్గా కొంతకాలము, వకీలుగా కొంతకాలం మాత్రమే పరిచయం కాగలిగి బ్రతికినటువంటి వాడు. చాలా మందికి అంత మాత్రమే తెలుసు. ఓకే. కానీ నారాయణరావు గారి యొక్క నిజమైన జీవితము, వారి యొక్క సాధన చాలా మందికి తెలియకపోవటం దురదృష్టం. అది మొట్టమొదటిసారి కవి సామ్రాట్ విశ్వనాథ్ సత్యనారాయణ గారు SRR కళాశాల ప్రిన్సిపల్గా వచ్చినప్పుడు, ఎక్కడికి కరీంనగర్ వచ్చినప్పుడు, అప్పుడు ప్రైవేట్ కళాశాలగా ఉండేది, దానికి ప్రిన్సిపల్గా వచ్చినప్పుడు నారాయణరావు గారి యొక్క గొప్పతనాన్ని తెలుసుకొని వారితో పరిచయం ఏర్పరచుకొని, విశ్వనాథ సత్యనారాయణ గారి పరిచయం ఏర్పరచుకొని వారిని కథానాయకునిగా చేసి, వారు బ్రతికి ఉండగా కథానాయకునిగా చేసి మ్రోయి తుమ్మెదాన నవలను రాశారు. ఆ నవలలో నారాయణరావు గారి యొక్క విశ్వరూపం ప్రదర్శించారు. అది నా అదృష్టం కొద్దీ నారాయణరావు గారిని వారి రిటైర్డ్ లైఫ్లో ఒక 8-9 సార్లు వారి ఇంటికి వెళ్ళాను. మీరు పర్సనల్గా వెళ్ళాను, మాట్లాడాను. మా తండ్రి గారి వయస్సు వారిది, వారు కొంతకాలం టీచర్గా కూడా పనిచేశారట. కానీ స్వతంత్రమైనటువంటి జీవితం గడపటం ఇష్టం. ఎందుకనంటే వారు గొప్ప కళాకారులు. దేంట్లో కళాకారులు అంటే హిందుస్థానీ శాస్త్రీయ సంగీతంలో గొప్ప విద్వాంసులు. ఎంత గొప్ప విద్వాంసులు అంటే, ఉదాహరణగా ఫయజ్ ఖాన్ అని ఆనాటి కాలంలో, వారి కాలంలో వారికంటే చాలా సీనియర్, నారాయణరావు గారి కంటే చాలా సీనియర్, భారతదేశంలో పేరెన్నికగన్న హిందుస్థానీ గాయకులలో వారొకరు ఫయజ్ ఖాన్ యొక్క రేడియో కార్యక్రమం బాంబే నుంచి బ్రాడ్కాస్ట్ అయ్యే ముందు రికార్డ్ చేయడానికి వారిని పిలిచారు. పిలిస్తే వారు వచ్చి కూర్చున్నారు. కానీ వారు వచ్చి కూర్చునే ముందే నారాయణరావు గారి కచేరీ జరుగుతుంది అక్కడ. ఓకే. నారాయణరావు గారు వారి ముందు చాలా చిన్న వయస్సు పిల్లవాడు, ఇతని వయస్సు మళ్ళినవాడు, పెద్దవాడు, లబ్ధ ప్రతిష్ఠుడు. ఎవరు? ఫయజ్ ఖాన్. అతను కచేరీ అయ్యేదానికి ఇతను వెయిట్ చేయవలసి వచ్చింది. ఎందుకంటే అతని ప్రోగ్రాం తర్వాత ఇతని ప్రోగ్రాం ఉంది, స్టూడియోలో నెక్స్ట్ ఇతని ప్రోగ్రాం ఉంది. కాబట్టి హీ హ్యాపెన్ టు లిసన్ టు ది కాన్సర్ట్ ఆఫ్ నారాయణరావు. అతడు నారాయణరావు బయటికి రాగానే చూస్తే పిల్లవాడు ఒకటే ప్రశ్న అడిగిందట ఫయజ్ ఖాన్. ఏమన్నాడు? ఆప్కా ఉస్తాద్ కౌన్ హై అని అడిగింది. మీ గురువు ఎవరు? ఐ డోంట్ హ్యావ్ ఎనీ గురు, నాకు ముझे కోయి ఉస్తాద్ నహీ హై అన్నాడు. చాలా నిర్ఘాంతపోయింది ఆయన. ఇంత గొప్ప ఆయన ఏమంటాడంటే, చాలా రేర్ టోన్, రేర్ వాయిస్, రేర్ మాస్టరీ, ఇవన్నీ గమనించి ఆయన అడిగిండు, మీ గురువు ఎవరు? ఈ సంప్రదాయం ఎవరి దగ్గర నుంచి ఇంత గొప్పగా అభ్యసించిండు అనే ఉద్దేశం తెలుసుకోవడానికి అడిగిండు ఆయన. గురువు లేదన్నాడు. అది ఇంకొక పెద్ద షాక్ అయింది. ఇండిపెండెంట్ గా ఇంత గొప్పగా ఇట్లా తయారైంది. ఏ గురువు లేకుండా అంత గొప్ప సంగీత కళాకారుడు. అందులో అతను ప్రజెంట్ చేసింది ఏంటంటే, విశ్వనాథ సత్యనారాయణ గారు నారాయణరావు గారితో స్నేహితం ఏర్పడిన తర్వాత ఆయన చరిత్ర రాస్తూ ఏమంటాడంటే, స్వప్నంలో అతనికి శ్వేతమూర్తి ఒకడు కనిపించేవాడు. నారాయణరావు గారు కనిపించి ఎక్కడెక్కడైతే గొప్ప మెలకువలు ఉంటాయో అవన్నీ చెప్పిపోయేవాడు సంగీతంలో. ప్రత్యక్షంగా గురువు లేడు, స్వప్నంలో ఒక శ్వేతమూర్తి అంటే తెల్లని ఆకారంలో వచ్చి, మరి దేవతనా ఎవరో తెలియదు, సంగీతం నేర్పించాలి. సంగీతం కొన్ని మెలకువలు, సీక్రెట్స్, కొన్ని లోతులు చెప్పి వెళ్ళేవాడు. ఇది ఆయన చరిత్రలో వీరు రికార్డు చేశారు. మృగతుమేరు తర్వాత నాగ్పూర్లో కనకాభిషేకం జరిగినట్టు కూడా రాశారు నారాయణరావు గారికి సంగీత కచేరీ. తర్వాత కనకాభిషేకం అంటే ఏంటి సార్? కాయిన్స్ చేస్తారా? ఎట్లా? బంగారు నాణ్యాలు పోస్తారు, పూలతో పాటు వాటిని కలిపి పోస్తారు, పూలతో పాటు బంగారు నాణ్యాలు కలిపి పోస్తారు. అయితే నారాయణరావు గారు అమ్మవారి ఉపాసకులు. ఒక సార్ ఇక్కడ చిన్న విషయం, చాలామంది అమ్మవారి ఉపాసకులు అంటారు కదా, అంటే ఏంటి అసలు అమ్మవారి ఉపాసకులు అంటే ఏంటి? వాట్ అంటే ఎట్లా డిస్క్రైబ్ చేయాలి? ఇప్పుడు ఉదాహరణకి ఎక్కువ మంది శ్రీచక్రాన్ని ప్రామాణికమైన ఉపాసనగా తీసుకుంటారు. శ్రీచక్రంలో మొత్తం విశ్వం యొక్క బ్లూ ప్రింట్ అది అని చెప్తారు. విశ్వం యొక్క బ్లూ ప్రింట్. ఈ సైంటిస్టులకు కూడా ఇంకా అన్ఎక్స్ప్లోర్డ్ రీజియన్స్ అన్నీ కలిసి ఉంటాయి, అందులో అన్ని లోకాలు ఉంటాయి.
అందులో లలితామాతను ఉపాసించే వాళ్ళు ఉంటారు, దుర్గామాతను ఉపాసించే వాళ్ళు ఉంటారు. మూలం ఒకటే శక్తి, కానీ ఆకారాలు ఫ్రీక్వెన్సీ వేరు అందుకోవచ్చు. అయితే నారాయణరావు గారిని ఒకసారి నేను ఏమన్నానంటే, అయ్యా మరి మీరు రోహిత్ మీద నవలలో మీ గురించి రాశారు విశ్వనాథ గారు, అనేక విషయాలు రాశారు, అనేక అద్భుతాలు, అమ్మవారి దర్శనం అయినట్టుగా, అమ్మవారు నిత్యం మీ పూజాగృహంలో ఉంటున్నట్టుగా అనేక విషయాలు రాశారు. మీరు దాని గురించి ఏమైనా చెప్తారా అంటే వారు ఒక్క మాట అన్నారు, బాబు సాధకునికి ఎన్నో అనుభవాలు వస్తాయి, ఆధ్యాత్మిక అనుభవాలు అన్నారు. తర్వాత నేను బుక్ లవర్ని కాబట్టి ఈ ప్రామాణికమైన గ్రంథాలు శాక్తేయాన్ని గురించి మీరేమైనా రికమెండ్ చేస్తారా అని అడిగాను. నేను కూడా చదువుకోవాలని ఉంది, తెలుసుకోవాలని ఉందంటే, దేవుని పూజా మందిరంకు వెళ్ళు, తన పూజా మందిరం లోపలికి వెళ్ళు, అక్కడ ఒక 3-4 బుక్స్ ఉంటాయి, సర్ జాన్ వుడ్రోఫ్ బుక్స్ ఉంటాయి, తీసుకొని రా, అడ్రస్ నోట్ చేసుకో, తెప్పించుకో, చదువు అని అన్నాడు. దట్ వాజ్ ది టైం. ఆయన ప్రసాదించిన పుస్తకాలు అవి నేను కొనుక్కున్నాను, తెప్పించాను. అవి శక్తి అండ్ శాక్త, సర్పెంట్ పవర్. అంటే ఏంటి సార్? సర్పెంట్ పవర్ అంటే కుండలిని శక్తి. కుండలిని శక్తికి ఇంగ్లీష్లో కాయిన్ చేసింది ఆయనే, సర్ జాన్ వుడ్రోఫ్. సిస్టర్ నివేదితకు కంటెంపరీ ఆయన. ఇక్కడ ఇండియాకు వచ్చి కోణార్క్కి ఆయన బెంగాల్ హైకోర్టు జడ్జిగా ఉండే స్వాతంత్ర్యం రాకముందు. అతను హీ వాజ్ వెరీ మచ్ ఇంట్రెస్టెడ్ ఇన్ తంత్రశాస్త్రాస్. చాలా అధ్యయనం చేసి, చాలా ఉపాసన చేసి, చాలా గ్రంథాలని రాశాడు ఆయన ఇంగ్లీష్లో. ఫస్ట్ టైం ఆయన ఇంగ్లీష్లో తంత్రాస్ని ట్రాన్స్లేట్ చేసి తంత్రాస్ మీద ఎక్స్టెంపోర్గా వ్యాఖ్యానాలు రాసిన వాడు ఆయన్ని. కోణార్క సూర్య దేవాలయంలో ఆయన ఉపాసన చేశాడు. సాంస్క్రిట్ నేర్చుకున్నాడు పండితుల దగ్గర. ఆయన మీ ఫోటో చూస్తే కూడా నోబడి కెన్ ఐడెంటిఫై దట్ హీ ఈజ్ ఎ యూరోపియన్. యు సే ఇమ్మీడియట్లీ హీ ఈజ్ ఎ బ్రాహ్మణ్. కంప్లీట్ ధోతి, ఓష్పాదం అంత జుట్టు, యూరోపియన్ స్టైలే లేదు, కంప్లీట్ ఒక బ్రాహ్మణ్ లెక్క ఉన్నాడు ఆయన. ఆ పుస్తకాలను ఆయన ప్రసాదిస్తే నేను తెప్పించుకున్నాను. అయితే నారాయణరావు గారి మీద పిహెచ్డి గ్రంథం కూడా రాశారు, తెలుగు అమ్మాయి పిహెచ్డి కూడా చేశారు. ఆ పుస్తకాలు కూడా అమ్మాయి నాకు ఇచ్చింది, నాతోటి ఆమెనే వయస్సు. అయితే నారాయణరావు గారి ఒక కనీసము 30 కార్యక్రమాల వరకు ఆ రోజుల్లో 1960s 50sలో ఫ్రమ్ బాంబే అండ్ ఫ్రమ్ మెడ్రాస్, ఆల్ ఇండియా రేడియో మెడ్రాస్, ఆల్ ఇండియా రేడియో బాంబే నుంచి ప్రసారమైనయట. అబ్బా, అప్పటికి హైదరాబాద్ స్టేషన్ డెవలప్ కాలే. ఇంకొకటి ఏంటంటే, హీ వాజ్ ది క్లోజెస్ట్ ఫ్రెండ్ ఆఫ్ నైజామ్స్ ఎల్డర్ సన్ నారాయణరావు గారు. ఎంత క్లోజ్ అట అంటే, ఏ డ్రెస్ను సెలెక్ట్ చేయాలైనా, ఏ స్పెషల్ ఈవెంట్కైనా నారాయణరావు గారిని పిలిపించుకొని చేసేదట. నైజాం పెద్ద కొడుకు. అట్లా ఫ్రెండ్షిప్ కూడా ఉంది. తర్వాత ఇంకొక విషయం ఏంటంటే, నరహర్రావు గారు అని ఇంకొకరు ఉన్నారు, వీరికి ప్రాణ స్నేహితులు. వారెవరు అంటే, అదృష్టవశాత్తు నాకు క్లాస్ టీచర్ వారు కరీంనగర్లో. వారు రిటైర్మెంట్ ఏజ్లో నేను వారికి శిష్యుని. వారు ఎంత గొప్పవారంటే, వీరి మాటల్లోనే అడిగాను నరహర్రావు గారి గురించి. ఈ రోహిత్ మీద నవలలో మీ పేరు వచ్చినప్పుడల్లా చాలాసార్లు నరహరి నరహరి అని వస్తుంది, మరి నరహర్రావు గారు మీకు అంతటి దగ్గర మిత్రులా అంటే, స్నేహితానికి గొప్ప నిర్వచనం నరహర్రావు గారు అని అన్నారు. ఆ మాట రాశారు కూడా నాకు డైరీలో. ఎట్లా అంటే, వీరు జాబ్ చేయకపోయేది, కళాకారుడు కదా, జాబ్ చేయకపోయేది, వారు జాబ్ చేసేది. వీళ్ళిద్దరు క్లాస్మేట్స్, కలిసి చదువుకున్నారు. ఆయన బ్రిటిష్ రెజిమెంట్లో పనిచేసేవారు ఆఫీసర్గా, మా క్లాస్ టీచర్. అంటే ఆయన టీచర్గా రాకముందు మొదటి ప్రొఫెషన్ అది నాగ్పూర్లో. అప్పుడు ఇతని డబ్బు సహాయం ఎప్పుడు ఇతనే పంపించేదట, డబ్బు అతని అవసరాలకు. ఎప్పుడు అతడు ఉద్యోగం చేయలే, అతను మ్యూజిషియన్, కళాకారుడు అంతే. అయితే కళాకారుడే కాక గొప్ప ఉపాసకుడు. ఒకసారి నా విశ్వనాథ సత్యనారాయణ గారు
వెళ్తున్నాడు. ప్రతి ఈవినింగ్ విశ్వనాథ గారు నారాయణరావు గారి ఇంటికి వెళ్ళటమే. నారాయణరావు గారు వారే ఒకసారి రాశారు అందులో, ప్రతిరోజు సాయంత్రం నేను వారి ఇంటికి వెళ్ళటమే కానీ వారు మా ఇంటికి వచ్చి ఎరగరు అని రాశారు. అంటే దట్ వాజ్ ది స్టేజర్ ఆఫ్ నారాయణరావు అండ్ ఇట్ వాజ్ రివీల్డ్ బై విశ్వనాథ. విశ్వనాథ వాజ్ అన్ ఈగోయిస్ట్, చాలా భిషణాహంకారు అని చెప్పుకున్నాడు ఆయన పద్యాన్ని. జ్ఞానం అనేటువంటి అహంకారం కలిగిన వాణ్ణి అని రాసుకున్నాడు. అట్లాంటి వాడు ఈ మన కరీంనగరం వాస్తవ్యుడైనటువంటి గొప్పవాడిని గురించి ఇంత గొప్ప మాట అన్నాడంటే మన వాళ్ళు అసలు కనీసం తెలియదు చాలా మందికి. అది నారాయణరావు గారు. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్.